హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కొత్త స్ట్రాటజీ తీసుకున్నారు. ముఖ్యంగా ఈసారి జాతీయ రాజకీయాలపై ఆయన ఫోకస్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏ పార్టీతో సంబంధం లేకుండా ఇప్పటి వరకు తటస్థంగా ఉంటూ వచ్చారు. అంటే ముఖ్యంగా ఇటు ఎన్డీఏ కూటమిలో చేరకుండా అటు ఇండి కూటమికి మద్దతు పలకుండా తటస్థంగా ఉంటూ వచ్చారు. ముఖ్యంగా 2019-24 మధ్య అధికారంలో ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా సమాన దూరం పాటించి ఎన్డీ కూటమిలకి వివిధ సందర్భాల్లో అవసరమైనప్పుడు మాత్రం ఎన్డీఏ కూటమికి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మాత్రమే మద్దతు ఇచ్చినట్టు పదే పదే చెప్పిన పరిస్థితి. అందుకు అనుగుణంగానే ఆయన వ్యవహార శైలి కూడా నడిచింది. ఇప్పుడు ఒక్కసారిగా ఆయన తన స్ట్రాటజీని మారుస్తున్నారు. జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెడుతున్నారు. ఇటు రాష్ట్రంపై ముఖ్యంగా కూటమి ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు ఎండగడుతూనే కూటమి ప్రభుత్వ విధానాలని ఎప్పటికప్పుడు ఎండవేసే ధోరణిగా నిర్ణయాలు తీసుకుంటూ విమర్శలు ఎక్కువ మరోవైపు జాతీయ రాజకీయాల్లో ఒకసారిగా ఫోకస్ పెడుతున్నారు. జాతీయ రాజకీయాల్లో ముఖ్యంగా అటు ఇండి కూటమి లేదా ఇటు ఎన్డీఏ కూటమి రెండు కూటమిల వైపు వెళ్లకుండా తటస్థ వైఖరి అవలంబిస్తారా లేదా రెండు కూటమిలతో సమాన దూరం ఇది ఇప్పటివరకు ఏదే విధంగా అయితే పాటిస్తూ వచ్చారో అదే విధానాన్ని కొనసాగిస్తారా అనేది ఒక క్లారిటీ లేకపోయినా ముఖ్యంగా జాతీయ రాజకీయాలపై మాత్రం జగన్ ప్రస్ఫుటంగా ఒక ఫోకస్ పెడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి ఉదాహరణ తాజాగా మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బర్త్డే సందర్భంగా వైఎస్ జగన్ చేసినటువంటి ట్వీట్ను మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇది వాస్తవానికి మమతా దీదీ హ్యాపీ బర్త్డే మమతా దీదీ అంటూ మీ ఆరోగ్యము మీ 10 కాలాల పాటు చల్లగా ఉండాలంటూ ఆయన ఇంగ్లీష్లో ఒక ట్వీట్ చేసినా సరే దీన్ని ఒక సాధారణమైనటువంటి ఒక బర్త్డే విషెస్గా చూడకూడదనే చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా, జగన్ ఏ కామెంట్ పాస్ చేసినా, జగన్ ఏ ట్వీట్ చేసినా దాని వెనక ఒక అర్థం ఉంటుంది, ఒక మర్మం ఉంటుంది, ఒక పెద్ద స్ట్రాటజీ ఉంటుంది. ఎందుకంటే జగన్ను అత్యంత క్లోజ్గా అబ్జర్వ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇది తెలుస్తుంది. జగన్ సైలెంట్ పెద్ద ప్రకటనలు చేయడం, ఆర్భాటంగా వెళ్ళడం అనేది జగన్కి పెద్దగా ఇష్టం ఉండదు. జగన్ సైలెంట్గా ఉంటూనే తన పని తాను చేసుకుపోతుంటారు. ఇందులో భాగంగానే మమతా బెనర్జీని బర్త్డే విషెస్ చేస్తూనే తాను మా జాతీయ రాజకీయాలపై తన ఫోకస్ ఉంది అని చెప్పడం అనేది అర్థం చేసుకోవాలి. ఇటీవల గత ఏడాది ఢిల్లీలో వైసీపీ చేపట్టినటువంటి నిరసన కార్యక్రమానికి కూడా ఇండి కూటమి పార్టీలు మద్దతు తెలిపాయి. ఆ తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకేతో కూడా వైఎస్ జగన్కు సత్సంబంధాలు ఉన్నాయి. ఇటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సత్సంబంధాలు ఉన్నాయి. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వంతో గతంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వంతో కేజ్రీవాల్తో కూడా కాస్త సత్సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర ఉద్ధవ్ ఠాక్రేతో కూడా కాస్త సత్సంబంధాలు ఉన్నాయి. సో అన్ని పార్టీలతో సత్సంబంధాలు మెయింటైన్ చేయడంలో జగన్ వైఖరి చాలా స్పష్టం. ఇది దగ్గర నుంచి గమనిస్తేనే కానీ తెలియదు. చాలామంది అనుకుంటారు బీజేపీకి కేవలం ప్రయోజనాల దృష్ట్యా, తన స్వప్రయోజనాల దృష్ట్యా బీజేపీకి మద్దతు పలుకుతున్నారు. గతంలో పార్టీ పెట్టకముందు ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సోనియా గాంధీని ఎదిరించే ధైర్యం చేసినటువంటి వైఎస్ జగన్ ఇప్పుడు మోడీ ప్రభుత్వాన్ని ఎదిరించే ధైర్యం చేయలేకపోతుంది అనవచ్చు. కానీ వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే, అవసరమైనప్పుడు మాత్రమే రాష్ట్ర ప్రయోజనాలని పణంగా పెట్టకుండా రాష్ట్ర ప్రయోజనాలను చేయబదులుగా తీసుకునే క్రమంలో భాగంగానే ఎన్డీఏకి ఇప్పటి వరకు ఆయన వివిధ సందర్భాల్లో ముఖ్యంగా వివిధ బిల్లుల సందర్భంలో మాత్రమే మద్దతు ఇచ్చిన పరిస్థితి. సో ఈ క్రమంలోనే వైఎస్ జగన్ స్ట్రాటజీ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ప్రత్యక్షంగా జాతీయ రాజకీయాలపై ఆయన ఫోకస్ పెట్టనున్నారు. అన్ని పార్టీలతో ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండి కూటమి పార్టీలు కావచ్చు, లేదా ఎన్డీఏ పార్టీలు కావచ్చు, లేదా ఈ రెండు కూటమి పార్టీలకు చేరకుండా తటస్థంగా ఉన్నటువంటి పార్టీలతో కావచ్చు, ఈ అన్ని పార్టీలతోటి సత్సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా జాతీయ స్థాయిలో పార్టీకి ఉపయోగపడుతుంది, రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. రానున్న కాలంలో అన్ని పార్టీలతో సత్సంబంధాలు ఉంటే రాష్ట్ర ప్రయోజనాలనే కాకుండా పార్టీకి ప్రయోజనం కూడా చేకూరుతుందని చెప్పి జగన్ బలంగా తన వ్యూహం మార్చినట్టు అర్థమవుతుంది. అందుకే జాతీయ రాజకీయాలపై ఇప్పటి నుంచి నేరుగా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా మమతా బెనర్జీ బర్త్డే విషెస్ను చూడాల్సి వస్తుంది. ఇక మరోవైపు రాష్ట్ర రాజకీయాల విషయంలో కూడా పెద్ద ఎత్తున అటు బస్సు యాత్ర ఆ తర్వాత 2027 అక్టోబర్ తర్వాత పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. మొత్తానికి వైఎస్ జగన్ ఇక్కడి నుంచి రాష్ట్రం విషయంలోకి వస్తే, అంటే ఏపీ విషయంలోకి వస్తే ప్రజల్లో ఉండడానికి నిర్ణయించుకుంటూనే మరోవైపు జాతీయ రాజకీయాలపై ఒక అన్నేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది.